హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాగ్స్. పొద్దున్నే నీళ్ళు తోడడానికి వచ్చాం. ఓ ట్యాంకీ అయిపోయింది, ఇది రెండో ట్యాంకీ. ఇది చిన్నగారిపల్లి దగ్గర సెల్ఫీ వీడియో కట్టి అలా తీస్తున్నా. ఎవరన్నా అంటే కొంచెం బాధిస్తులు. అక్కడ అయిపోయి మళ్ళీ వాటర్ లోడింగ్కి వచ్చాం. ఇది తీసుకొని మళ్ళీ మన ఊరి దగ్గర అన్లోడ్ చేయాలి. అక్కడ మాడి చెట్లకి ముందు తోలిన మాడి చెట్లకి 2 తోలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 తోలాలి అంతే. మళ్ళీ కరెంటు పోద్ది, మళ్ళీ కరెంట్ వచ్చాక మళ్ళీ తోలాలి. కొంచెం వీడియో లాంగ్ అవుతుందని స్పీడ్ పెట్టా. బండి మరి అంత స్పీడ్ ఏం వెళ్ళట్లేదు. ఇది చిన్నగారిపల్లి రూటు. మా ఊరి దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా, వీడియో తీయలేదు. లోడింగ్ నుంచి అన్లోడింగ్ వరకు కొంచెం ఎదిరిపోతే ఇంకా మాడి చెట్లు ఉంటాయి, అక్కడ అన్లోడ్ చేయాలి. ఈరోజు మొత్తం 7 ట్యాంకర్లో నీళ్ళు తోలాలి. ఇప్పుడు 3వ ట్యాంకీ ఇది. ఈ వీడియో తీసేటప్పుడు 3వ ట్యాంకీ. అక్కడికి వెళ్ళాక ఇంకోసారి వీడియో చెట్లలో వీడియో తీసా, అది 4వ ట్యాంకీ. అంతే. అప్పటికి 9 కరెంటు పోద్ది. ఇంకా మాలో అయితే రోడ్డు మీద వెళ్ళాలి, అక్కడ నూగంతా రోడ్డు మీద వేసేసారు. అందుకని కిందికి వెళ్ళి కొంచెం అటు తిరిగి వెళ్ళాలి. ఎదురుగా వచ్చేది చిన్నగారిపల్లి రూట్. అది ఇదిగోండి మాడి చెట్లు. నీళ్ళు పడుతున్నారు. ఇది సెకండ్ ట్యాంకీ. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చెట్లకు నీళ్ళు చాలా అవసరం. అందుకని ట్యాంకర్లు పెట్టి మరీ తోలిస్తున్నారు. లేకుంటే చెట్ల కాయలు కాయవు, పూతంతా రాలిపోతుంది. అటు పక్కన ఉన్న చిన్న చెట్లకు కూడా మేము ముందు నీళ్ళు తోలాము. మొత్తం వాళ్ళకు ఒకసారి 4 ట్యాంకర్లు పడతాయి. పట్టు పక్కన ఉన్న వాళ్ళకి పొద్దున్నే ఎండ ఎదురుగా కాబట్టి చాలా కొడుతుంది. ఇంకా ఈ ట్రిప్ లాస్ట్, ఇంకా అయిపోయి మళ్ళీ లోడింగ్కి వచ్చా. మధ్యాహ్నం అన్నం తినేసి ఇప్పుడు గొట్లమెట్ట రూట్ అన్లోడింగ్. ఇది మన తోట దావా. లోడింగ్ నుంచి తీయలేదు, కొంచెం ఎదురుకొచ్చి తీసా. ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి. ఇది గొట్లమెట్ట రోడ్డు, అలాగే గాలివీడు నూలువీడు అదే రోడ్డు. ఈ మిట్ట మనం తోకబండ మిట్ట అంటాం. అది ఇప్పుడు పేరు పెట్టారు. నేను అనుకోవడం ఏంటంటే కొంచెం తోకలాగా వంకరగా ఉంటుంది, తోకబండ మిట్ట పెట్టారు అనుకుంటా. మనకు దాని గురించి ఐడియా లేదు. ఈ మిట్ట దాటేయాలి.
ఇక్కడ వేరుశెనగ వేశారు. ఇంతకుముందు ఎప్పుడు ఇందులో పొలం పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టారు. అందులో బోర్ వేశారు. ఒక 10 టింకర్ల దాకా నీళ్ళు కొడుతుంది, సరిపోతుంది వాటి పారగట్టుకోవడానికి. వాళ్ళకి కొంచెం అక్కడక్కడ ఎండిపోయినట్టు కనబడుతుండీ. మనం ఈ వేరుశెనగ అటువైపునే మనకు దారి ఉంది, ఆ దారిలో వెళ్ళాలి. కొంచెం రూట్ అంతా బాగలేదు, కానీ తప్పదు, వెళ్ళాలి. ఇదిగోండి, ఇప్పుడే ఇక్కడ కింది దిగాలి. కొంచెం ఈ రోడ్డు కొంచెం క్రాస్గా ఉంది, అంటే వాలుగా, అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్డు మొత్తం ఆఫ్ రోడింగ్ లాగా చెప్పుకోవచ్చు, అలా ఉంటుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళగానే ఇంకో మాడి చెట్లు వస్తాయి చిన్నవి, ఇక్కడ 2 టిప్పులు తోలేసాం. లాస్ట్ టిప్పు వీడియో తీసా. ఇదిగోండి, ఇవే మాడి చెట్లు, ఇవి గొట్ల మిట్ట వాళ్ళవి. అదిగోండి, ముందే వాటర్ తోలేసా. అక్కడ కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ మనిషి ఉన్నాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఇంకో చెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఆ రోడ్ నేను ఇంకా చూడలేదు. అంతకుముందు అన్న వెళ్ళి తోలాడంట, నేను చూడలేదని చెప్తే, సరే నువ్వు రాపో, నేను ఇక్కడే ఉంటా, తర్వాత ఇద్దరం వెళ్దామని చెప్పారు. చూడండి, ముందర వెళ్తున్నాడు. మనలో ఎక్కువమంటే కొంచెం అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, నేను తీసేస్తాను రా అన్నారు. అందుకని నేను కొంచెం చిన్నగా వెళ్తున్నా. చూడండి ఎలా ఉందో, మొత్తం సఫారీ ఎడారిలాగా ఉంది. నేను ఇంతవరకు ఈ లొకేషన్లోకి ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళా. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ట్యాంకర్తో చాలా రిస్క్, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వాల్ వచ్చిందన్నా పడిపోద్ది, అందుకే కొంచెం చిన్నగా చూసుకొని వెళ్ళాలి. కొంచెం రాళ్ళు అటు ఇటు ఉంటే తీసేసుకోవాలి.
నీళ్ళు పట్టేది అయిపోయింది. చూడండి లొకేషన్ ఎలా ఉందో, సేమ్ సఫారీ డారిలా ఉంది నాకైతే. నీళ్ళు తోలేసాం. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ వరకు వస్తాను ఆగమన్నారు, అందుకే ఆగాను. అక్కడ అయిపోయింది, వచ్చేసాం. ఇంతకు ముందు చెప్పాను కదా ఇక్కడ 2 ట్యాంకులు తోలేనండి. ఆ మాట చెట్లలోకి వచ్చేసాను. ఇంకొంచెం ఎదురుకెళ్తే రోడ్డు వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.